2015 జూన్ 11వ తారీఖు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా నియోజకవర్గం కన్వీనర్ దగ్గరనే శంకుస్థాపన చేసిండు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఆనాడు ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన రోజు ఏం చెప్పిండు? 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు ప్రజలకు నీళ్ళు అందిస్తారని చెప్పిన వ్యక్తి ఎవరు? కేసీఆర్ గారే కదా. మరి ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళ అధికారంలో? 2023 వరకు వాళ్ళే ఉన్నారు కదా. వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు ఆ ప్రాజెక్టును? వాళ్ళు దాని తర్వాత స్టార్ట్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఫోకస్ చేసి కాళేశ్వరానికి 1,00,000 కోట్ల కేటాయింపు చేసేసి కాళేశ్వరానికి కావాల్సిన అనుమతులన్నీ తీసుకొచ్చేసి కాళేశ్వరాన్ని కడతారు, కాళేశ్వరం కూలిపోతుంది. అది వాళ్ళు చేసిన నిర్వాహకం. పాలమూరుకు ఈరోజు అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పట్ల పూర్తిగా అన్యాయం చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక్కడ పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఆనాడు ఆయన అడుగులకు మడుగులొత్తుతూ ఏనాడు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి చేస్తాం కదా, మనం పూర్తి చేయాలి కదా అని చెప్పేసి ఎన్నడన్నా ఒకరోజు పోయి ఇప్పుడు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్న నాయకులు ఒకరోజన్నా కేసీఆర్ గారిని ఆనాడు ఒత్తిడి తీసుకొచ్చిర్రా? ఒక్కరోజన్నా రివ్యూ మీటింగ్ పెట్టిర్రా? మరి ఎందుకు పూర్తి చేయలేదు? కనీసము డిపిఆర్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఉంటుంది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి ఎప్పుడు సబ్మిట్ చేసిన వాళ్ళు? 2015 జూన్ 11వ తారీఖు శంకుస్థాపన చేస్తే సెప్టెంబర్ 2022లో వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేశారు. ఎవరికి? సెంట్రల్ వాటర్ కమిషన్కు డిపిఆర్ సబ్మిట్ చేసి ఆ రోజు ఏం చెప్పారు? ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి అంచనాలు 55,000 కోట్ల 500 రూపాయలు అవుతాయి అని చెప్పేసి డిపిఆర్లో చూపించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులే కదా. 55,500 కోట్లు అయితే ఈ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి మొత్తం పూర్తి అవుతుందని చెప్పిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.